2 నెలల క్రితం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చిక్కి జైలు పాలైన వారిని విడిపించాలని మత్స్యకార నేతలు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్కి పట్టుబడిన వారిలో ఉత్తరాంధ్రకు చెందిన వారు 9 మంది ఉన్నారన్నారు. బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చిక్కుకున్న మత్స్యకారులను వెంటనే తీసుకురావాలని కోరారు. బంగ్లాదేశ్లో ఈ మత్స్యకారులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళ తరపున అడ్వకేట్ని కూడా నియమిస్తాము. వాళ్ళు విడుదల కోసం మేము కృషి చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మత్స్యకారు కుటుంబాలకు అండగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థికపరమైన సహకారం కూడా చేస్తామని చెప్పి వారందరూ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారు చెప్పిన విధంగా 2 months దాటిపోయింది. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి పురోగతి కూడా ఈ బంగ్లాదేశ్లో చిక్కుకున్నటువంటి మత్స్యకారుల విషయంలో ఎటువంటి పురోగతి కూడా ఇప్పటివరకు లేదు. వీళ్ళు విడుదల కోసము కృషి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చొరవ చూపాలి. ఇప్పుడు బంగ్లాదేశ్కి మనకి బైలాటరల్ అగ్రిమెంట్స్ కూడా లేవు. అదేవిధంగా సత్సంబంధాలు కూడా తెగిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. నిన్ననే చూసినట్లయితే మన ఇండియన్ ఎంబసీ, ఢాకాలో ఇండియన్ ఎంబసీ పైన బంగ్లాదేశీలందరూ కూడా మరి ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. అంత చాలా పెద్ద నిరసన కార్యక్రమం జరిగింది. అంటే ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు ఉండేటప్పుడు మన మత్స్యకారులు, ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏ విధంగా విడుదల అవుతారు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది అగమ్యగోచరంగా ఉంది.